హలో ఎవ్రీవన్. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ ఒక్కటే కాదు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫర్దర్ నా నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వచ్చేలాగా పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నౌ టైమ్ అయితే 9 AM అవుతుంది. యాజ్ యూజువల్‌గా నా బేబీకి బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే వాడికి ప్లే టైమ్. ఇక్కడ చూడండి అటు ఇటు తిరుగుతూ ఎట్లా ఆడుతున్నాడు ఆ టాయ్స్‌తో వాడు. ఇక్కడొచ్చేసి నాతో కూడా పికబూ ఆడుతున్నాడు. బుక్ పేపర్‌నైతే చించేశాడు. ఎందుకు నువ్వు చించావు అని అడిగితే బొమ్మ అని చూపిస్తున్నాడు నాకు. ఇక్కడ చూడండి ఆ టబ్‌లో ఆనియన్స్ మొత్తం కలెక్ట్ చేసి మళ్ళీ కింద పారపోసి ఎట్లా ఆగమాగం చేస్తున్నాడో. అదొచ్చేసి కొత్త టబ్. డస్ట్‌బిన్ అని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఇక్కడొచ్చేసి నేను రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే నేను అంగన్వాడీ స్కూల్‌కెళ్ళి ఎగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. మొన్న మీతో చెప్పాను కదా! వెళ్తే స్టాక్ లేదు అని వచ్చేసాను అని. ఇప్పుడైతే వాళ్ళు నాకు కాల్ చేశారు స్టాక్ వచ్చింది అని. అందుకే తీసుకోవటానికి వచ్చాను. ఇదొచ్చేసి స్కూల్ చూడండి లోపల ఎట్లాగుందో. నాకైతే ఎగ్, మిల్క్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బుక్ ఇచ్చి సైన్ పెట్టమన్నారు. నేనైతే సైన్ చేసేసి ఫైనల్‌గా మా ఇంటికైతే రీచ్ అయిపోయాను. ఇక్కడైతే నేను చూసుకుంటున్నాను మిల్క్, ఎగ్స్‌ని. ఇక్కడ నా బేబీ చూడండి ఆ ప్యాకెట్స్ తీసుకొని ఎట్లా ఆడుతున్నాడో. ఇది వచ్చేసి బాలామృతము. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ హెల్తీ కూడా. ప్రతి ఒక్క పిల్లలు తినాలి ఇది. నేను నా బేబీకి ఇది ఎట్లా ప్రిపేర్ చేసి పెడతానో నెక్స్ట్ వ్లాగ్‌లో నేను మీకు చూపిచ్చేస్తాను. వాడి బాత్ కూడా అయిపోయింది. నౌ టైమ్ అయితే 10 AM అవుతుంది. వాడికి ఇప్పుడు స్లీప్ టైమ్ అనమాట. నా బేబీ కంపల్సరీగా బాత్ చేసాక స్లీప్ ఆన్ అవుతాడు. ఇక్కడ చూడండి ఫోను పట్టుకొని ఎట్లా డాన్స్ ఏస్తున్నాడో దానిలో సాంగ్ వస్తుంటే. నా బేబీకి నేను ఎప్పుడు టీవీ గానీ, ఫోను గానీ అసలు అలవాటు చేయలేదు. చెయ్యను కూడా. నేనెంతసేపు బుక్స్, టాయ్స్ లేకపోతే బయట ఎక్స్‌ప్లోర్ చేయటాకే నేను నా బేబీకి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ టీవీ, ఫోన్స్ ఎఫెక్ట్ నా బేబీ మీద పడతం నాకిష్టం లేదు. వాడు స్లీప్ ఆన్ అయితే నేను మీకు నా బేబీ డైపర్ బ్యాగ్ నేను ఎట్లా ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్తానో మీ అందరికీ చూపిచ్చాలి అనుకుంటున్నాను. ఫైనల్‌గా నా బేబీ స్లీప్ ఆన్ అయ్యాడు. ఇప్పుడు నా డైపర్ బ్యాగ్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి నా డైపర్ బ్యాగ్ అనమాట. ఇది నా స్టఫ్. నేను నా బేబీ స్టఫ్ నేనెప్పుడు తీసుకువెళ్ళాలి అనుకున్నా గానీ, ఈ స్టఫ్ అనేది మస్ట్ అండ్ షుడ్ నేను క్యారీ చేస్తాను నా బేబీ కోసం. ఎందుకంటే నేను ఇబ్బంది పడకూడదు కాబట్టి. ఇదొచ్చేసి నెక్ పిల్లో. వాడికెప్పుడైనా నిద్రొస్తే నేనది పెట్టి స్లీప్ ఆన్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ చేంజ్ చేస్తాకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నెక్ కట్టే పీసెస్ అనమాట. వాడి ఫుడ్ తినేటప్పుడు డ్రెస్ ఆగమవ్వకుండా అది నేను నెక్‌కి అయితే టై చేసేసి వాడికి నేను ఈజీగా, హ్యాపీగా ఫీడ్ చేసేసుకుంటాను. అది గూడా నేను ప్యాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్ అనమాట. ఈజీగా నేనొక 5 పెయిర్స్ దాకా అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే వాడి డ్రెసెస్ ఆగమైపోయినా గానీ నేను మళ్ళీ చేంజ్ చేసేలాగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ అనమాట. ఒక దాంట్లో నేను స్నాక్స్, ఇంకో దాంట్లో నేను లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా పెట్టుకుంటాను. ఎందుకంటే ఈజీగా క్యారీ చేయటానికి బావుంటుంది కదా అని చెప్పి బ్యాగ్‌లో అయితే నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాటర్. దానిలో నేను సబ్జా గూడా వేసాననమాట. ఎందుకంటే సమ్మర్ కదా! బాడీ కూలింగ్ గూడా ఉంటుందని చెప్పి వాడి వాటర్ బాటిల్ అది నేనైతే ప్యాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టాయ్స్. వాడికి బోర్ కొట్టినా గానీ వాడు ఏడుస్తాడు. నన్ను విసిగిస్తాడు. అందుకే ఆ టాయ్స్ ఉంటే వాడికి ఇచ్చేయొచ్చు అని చెప్పి నేనైతే టాయ్స్ గూడా కంపల్సరీ పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ అనమాట. సమ్మర్ కదా! బయటికెళ్ళినప్పుడు వాడు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేనైతే క్యాప్ గూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్. నేనైతే 2 పెయిర్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి తడిచిపోయినా ఇంకోటి ఉంటదిలే అని చెప్పి నేనెప్పుడు స్పెయిర్ పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి వైప్స్ అనమాట. అన్ని చోట్ల వాటర్ ఉండకపోవచ్చు. సో, క్లీన్ చేస్తాకి కావాలి కదా! సో, అది గూడా నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే చిన్న పిల్లలకి నోరు ఉండదు కదా! సో, వాళ్ళు మనకి చెప్పలేరు. ఎందుకు ఏడుస్తున్నారో గూడా మనం కనుక్కోలేము. అందుకే ఫీవర్ మెడిసిన్, కడుపులో నొప్పి మందు, నాజిల్ డ్రాప్స్ అన్నీ అయితే నేను ఈ పౌచ్‌లో అయితే ప్యాక్ చేసేసుకుంటాను. ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ అవి నాతో ఉండాలి. నా బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను వేయటానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ గూడా నేను కంపల్సరీ ఏదుంటే అది పెట్టుకుంటాను. కట్ చేయటానికి చాక్ గూడా పెట్టేసుకున్నాను. నా బేబీ ఇబ్బంది పడగూడదు. తను హ్యాపీగా ఉంటే గాని నేను హ్యాపీగా ఉండలేను. ఫైనల్లీ నా డైపర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా గాని అట్లనే నేను ప్యాక్ చేసుకొని నేను నా బేబీతో ఈజీగా నేను బయటికి వెళ్ళిపోతాను. ఇప్పుడొచ్చేసి అయితే నేను లంచ్ ఫీడ్ చేస్తున్నాననమాట. లంచ్ టైమ్ అయింది. టైమ్ అయితే ఇప్పుడు 1 అవ్వబోతుంది. లంచ్ అయితే ఫీడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వాడు మగ్‌లో వాటర్ పోర్ చేయమంటున్నాడు. ఎందుకంటే ట్రీస్‌కి పోర్ చేస్తాడంట. సరేలే ఫుడ్ టైమ్ కదా! వాడినెందుకు ఏడిపియటం అని చెప్పి నేనైతే వాటర్ అయితే కొట్టాను. వెళ్ళి అక్కడ పోర్ చేస్తున్నాడనమాట ప్లాంట్స్‌కి.
అస్సలు మా బాబు లోపలికి రాడు. ఎంతసేపు బయటే ఉంటా అంటాడు. బయటుంటే హ్యాపీయే. కానీ ఎండకి బయట ఉండాలి అంటే చాలా కష్టమైపోతుంది. నా బేబీకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతదేమో అని చెప్పి నా భయం నాది. అలా స్టెప్స్ ఎక్కేస్తాడు అసల. ఆడుకుంటాడు. ఆడుకుంటే హ్యాపీయే. కానీ ఎండ ఉంది కదా! ఇక్కడ చూడండి నా బేబీ వచ్చేసి మీకు హాయ్ చెప్తున్నాడు. కానీ అక్కడ వాడు కనిపియట్లేదు. నేను చెప్పాను అక్కడ నువ్వు కనిపియట్లేదు. నువ్వు బ్యాక్‌కెళ్ళి హాయ్ చెప్పు అని నేను అంటున్నాను. నేనైతే బ్యాక్‌కి తీసుకెళ్ళి హాయ్ చెప్పు అని అన్నాను. వాడు చూడండి హాయ్ చెప్పి ఎట్లా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడో వాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తది. వాడు అట్లా ఎంజాయ్ చేస్తుంటే. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. వాడికిప్పుడు ప్లే టైమ్ అనమాట. నేనైతే బయటికి తీసుకొచ్చేసాను. చూడండి వాడి సంతోషం అంతా ఇంతా కాదు. నాకే బాయ్ చెప్పి నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు వాడు. అసలెంత హ్యాపీయో వాడికి బయటికి వెళ్ళాలి అంటే. ఇక్కడ చూడండి మా ఇంటి పక్కన చెట్టు ఉంటే అక్కడ బర్డ్స్ గూడు పెట్టింది. చూడండి చిన్ని చిన్ని బేబీస్ భలే బాగున్నాయి కదా బేబీస్. వాటిని చూసి పద తీసుకెళ్దాం అని చెప్పి నాకు హ్యాండ్ చూపిస్తున్నాడు. ఇక్కడైతే అటు ఆడుకున్న తర్వాత హెన్స్‌ని చూసి వాటెమ్మట పడుతున్నాడు. అవి ఎటెళ్తే అటెళ్తున్నాడు. డిన్నర్ టైమ్ గూడా వచ్చేసింది. నేనైతే ఫీడ్ చేసి లాస్ట్‌లో నేను పడుకునేటప్పుడు వాటర్ గూడా సిప్ చేపిస్తాననమాట కంపల్సరీ. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీవీకే వ్లాగ్స్.